కమింగ్ టు థర్డ్ న్యూస్, రొయ్యలంటే డాలర్ల పంట. అది నిజమే, కానీ దళారుల చేత ఆక్వా రంగాన్ని పట్టి పీడిస్తుందంటున్నారు రైతులు. దళారులు తమ కష్టాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారంటూ పాలకొల్లులో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఓనర్లు, అంతేకాకుండా ఫీడ్ మిల్లర్స్ సిండికేట్ అయ్యారని ఆరోపించారు. రొయ్యల్ని రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఫీడ్ ధరలు పెంచి కొనుగోలు ధరలు తగ్గించడంపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, ఆక్వా రైతును ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫీడ్ ధరలు పెంచడం, కొనుగోలు ధరలు తగ్గించడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రధానంగా ఆక్వా రైతుల డిమాండ్స్ ఏంటి? ఆక్వా రాజధానిగా పేరుగాంచినటువంటి గోదావరి జిల్లాలో ఆక్వా రైతు కడుపు మండిందని చెప్పుకోవచ్చు. ఈ రోజున తాను పండించిన పంట, ప్రధానంగా డాలర్ల పంట, దాన్ని కూడా రోడ్డు పాలు చేసేటువంటి పరిస్థితికి ఆక్వా రైతు వచ్చాడంటే దాని వెనకున్నటువంటి బాధలు, కష్టాలు ఒకసారి మనం రైతులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, డాలర్ల పంట అంటారు కానీ మీరు రోడ్డు మీద పారబోస్తున్నారు, ఏంటి పరిస్థితి? అందరికీ అదే ఆశ్చర్యం. రొయ్యల రైతు అంటే కోటీశ్వరుడు, కోట్లు సంపాదించాలనే ఉండటం వల్ల ఇవాళ మేము దిగజారిపోయి ఇవాళ రోడ్లు ఎక్కల పరిస్థితి. డాలర్ల పంట ఎవరికి? డాలర్ల పంట ప్రాసెసింగ్ ప్లాంట్లకి, ఫీడ్ ప్లాంట్లకి, హ్యాచరీస్కి డాలర్ల పంట. రైతుకి డాలర్ల పంట కాదు, రైతుని తనగదొక్కుతున్నారు. ఈరోజు 10 సంవత్సరాల కింద 250 రూపాయలు ఉన్న రొయ్యి రేటు ఈరోజు అదే రొయ్యి రేటు. ఆ రోజు 1500 రూపాయలు ఉన్న మేత బస్తా ఇవాళ 2700. ఆ రోజు రైతు కూలీ 400, ఇవాళ 800. ఆ రోజు కరెంటు ఒక వస్తువు కొంటే 10 రూపాయలు అయితే ఇవాళ 80 రూపాయల నుంచి 70 రూపాయలు. ప్రతి వస్తువుకి పెరిగింది, రైతుకి ఒక్క రూపాయి కూడా పెరగలేదు. తిరిగి రైతుని అన్యాయం చేస్తున్నారు. రా మెటీరియల్స్ పెరిగిపోయినాయి. 3 సంవత్సరాలు రా మెటీరియల్స్ తగ్గితే ఒక్క కేజీకి రూపాయి తగ్గించలేదు. ఇవాళ ఏదో యుద్ధం పేరు చెప్పి ఏదో ప్లాస్టిక్ పెరిగింది, కవర్ రేటు పెరిగింది అని చెప్పి టన్నుకు 8000 రూపాయలు పెంచడానికి సిద్ధమైతే ఆ టన్ను 8000 పెంచిన వెంటనే రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడితే వెంటనే ప్రభుత్వం కలవ చేసుకుని పెంచడానికి వీల్లేదని చెప్పి ఆపితే ఆ అక్కసుతో ఏదైతే ఫీడ్ రేట్లు పెరిగినాయి, పెంచకుండా అమలు చేయకుండా ఏదైతే వీళ్ళందరూ అడ్డుకున్నారని అక్కసుతో ఇలా రైతులను పగబట్టి ఈరోజు సిండికేట్గా తయారయ్యి ఇలా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి కొన్ని పరిస్థితి, కొంతమంది అయితే సరుకు కొనమని పరిస్థితి. ఇందుచేతే ఇలాంటి వ్యవస్థలో రైతుని ఇన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టారు, రైతులందరూ ఏకం చేశారు, ఉద్యమం చేస్తున్నారు, ఇలాగా రొయ్యలు పడబోసి చివరికి ఊరేసుకుంటామని కూడా ఎగ్జిబిట్ చేశారు. ఏంటి ఫర్దర్గా ఏంటి? మీరేంటి కంపెనీలను, ఎక్స్పోర్ట్లను డిమాండ్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? మేము గతంలో అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించాం, ప్రాసెసింగ్ ప్లాంట్లకు కానీ ఫీడ్ ప్లాంట్లకు కానీ అందరికి విన్నవించాం. రైతులతో సమగ్ర చర్చలు జరుపుకోండి, దాన్ని అమలుపరచండి, మీకు మేలు మాకు మేలు అని చెప్పాం. 3 సార్లు మీటింగ్లు వేశారు, అమలుపరచలేదు. మనకు కూడా రీసెంట్గా జరిగింది, ఒక్కడు కూడా అమలుపరచలేదు. ఇంకా ఇలాగా వీరు జీవితంలో ఎప్పుడు రైతులను కూర్చోబెట్టి ఆ 10 నిమిషాలు ఏదో చెప్పేసి ఇలా చేస్తారు, ఈ అమలు చేయరు. ఇంకా ఈ సిండికేట్ వ్యవస్థనే మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం. ప్రభుత్వం కూడా దీన్ని కంట్రోల్ చేయకపోతే మేము ఒకటి చెరువులు, క్రాప్ హాలిడే తీసుకెళ్ళాలి. రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు ఏకమయ్యి ఒక కమిటీ కింద ఏర్పడుతున్నాం. ఈ ఉద్యమం ఇవాళ జయభారత్ ఇక్కడ స్థాపించి ఇవాళ చేసిన నిరసన రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలతో చర్చించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం, క్రాప్ హాలిడే తీసుకెళ్తాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా రైతులందరూ కూడా, ఆక్వా రైతులందరూ కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘాలను ఏకం చేసి అవసరమైతే క్రాప్ హాలిడే తీసుకెళ్తాము, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఆక్వా రైతు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా దుర్గాతో రవి, TV9 పాలకొల్లు నుంచి. రైట్, థ్యాంక్ యూ రవి.